విశాఖ జిల్లాలో విఎంఆర్టీఏ పరిధిలో ప్రతి సోమవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తామని చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడించారు. ఉడాభవన్లో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడుతూ గతంలో కంటే భిన్నంగా విఎంఆర్టీఏలో అధికారులందరూ వినియోగదారులు సమస్యల పరిష్కారం కోసం ముందుంటారని చెప్పారు. ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చిన నేను టీడీపీ పార్టీలో ఈ స్థాయికి రావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బాబు సహకారమే కారణమని చెప్పారు. తనకు సహకరించిన కూటమి పార్టీ పెద్దలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్గా నాకు అవకాశం రావడం, అదేవిధంగా అత్యంత చిన్న వయసు, గత 5 సంవత్సరాల్లో ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేశాను. గత ప్రభుత్వం మీద, ప్రజలు పడే ఇబ్బంది మీద నాకు అవగాహన ఉంది. యువతీ యువకుల సమస్య మీద అనేక పోరాటాలు చేశాను. గత 5 సంవత్సరాలు దాదాపు 2009 నుంచి మీడియా ప్రతినిధులందరూ కూడా అడుగడుగునా నన్ను ప్రోత్సహిస్తూ ఈ రోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నాడు కారణం మీడియా మిత్రులే. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు జరిగాయో ప్రతి దాని మీద ప్రశ్నిస్తే ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తూ నాకు అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఈరోజు విఎంఆర్డీఏ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్నంటే కారణం మీడియా మిత్రులు కాబట్టి. సో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్న ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క చిట్ చాట్ పెట్టడం జరిగింది. విఎంఆర్డీఏ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నిత్యం అందుబాటులో ఉంటాను. ప్రతి సోమవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా, ఏ సమస్యలు వచ్చినా కూడా తప్పనిసరిగా నా దృష్టిలో పెట్టచ్చు. మన యంగ్ డైనమిక్ కమిషనర్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు. ఏ సమస్యలు చెప్పినా కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ, అదే జేసీ గారు కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ విఎంఆర్డీఏ అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు కాబట్టి దయచేసి ఏ సమస్యలు తప్పనిసరిగా నా దృష్టికి తండి నేను అందుబాటులో ఉంటాను మీ ద్వారా తెలియజేసుకుంటూ.